అద్దెళ్లలో ప్రత్యేకించి హైరేస్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఎక్కువగా ఈ డిజిటల్ దొంగలు ఉన్నారు అనేది పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్గా తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్గా విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ లేదా కడపలో కానీ ఇలాంటి చోట్ల కొంతమంది మావోలతోటి టెర్రరిస్టులతోటి లింక్స్ ఉన్నట్టుగా అనుమానిస్తూ అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారిస్తున్నారు. అసలు రిక్రూట్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ నెలాఖరు కల్లా తీవ్రవాదులు లేనటువంటి దేశంగా, నక్సలైట్లు లేనటువంటి దేశంగా మారుస్తామని చెప్పి చెప్తూ ఉన్నటువంటి క్రమంలో మావోయిస్టులు లేదా ఉగ్రవాదులు వీళ్ళు తమ పందాన్ని మార్చుకొని ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ యాప్లో అలాగే రకరకాల గ్రూప్స్లో బెట్టింగ్ యాప్స్లో ఇలా జొరబడుతూ ఉన్నారు. వాళ్ళకి ఉగ్రవాదులు వల వేస్తూ ఉన్నారు. వాళ్ళ లైన్లోకి తీసుకుంటున్నారు. పైగా డ్రగ్స్ అమ్మే దగ్గర నుంచి అనేక కార్యకలాపాలు వీళ్ళతో చేపిస్తున్నారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్లో అలాగే గేటెడ్ కమ్యూనిటీలో అద్దె ఎక్కువ ఇస్తామని చెప్పి వచ్చేటువంటి వాళ్ళని అనుమానించాలి. మెట్రోపాలిటన్ సిటీస్లో ప్రత్యేకించి హైదరాబాద్ కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ ఇలాంటి చోట్ల హయ్యెస్ట్ ఎక్కువ రెంట్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు రెంట్కి. పైగా ఎలాంటి అగ్రిమెంట్ ఉండలేదు. అగ్రిమెంట్ రాసుకోకుండా ఓన్లీ క్యాష్ ఇస్తే కనుక ఎవరికైనా సరే హౌసెస్ ఇస్తూ ఉన్నారు. ఆ మధ్యకాలంలో గాయత్రి నగరు, కొండాపూరు, మాదాపూరు, పర్వత నగరు, కాకతీయ హిల్స్ ఇలాంటి చోట్ల పోలీసులు రైడ్ చేసినప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు దొరికారు. అలాగే బెట్టింగ్ యాప్లతో పాటు డ్రగ్స్ని సరఫరా చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు మొయినాబాద్ ఫామ్ హౌస్లో రైడ్ చేసినప్పుడు అభిషేక్ సింగ్ అనే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను డ్రగ్స్ అమ్ముతున్నారు. సో ఇలా అద్దెలకు ఎక్కువగా తీసుకొని ఈ అద్దె మాఫియాతోటి కొలీడ్ అయిపోయి